ఒక్క ఆకలి చావు కూడా నమోదు కాకూడదు. నియోజకవర్గంలో ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదు. వరదలంటే వస్తున్నాయి, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా ఇది 8వ రోజు కూడా నిత్యాన్నదానం చేస్తూ ప్రజలను ఆదుకుంటూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వాళ్ళకి ఏ టాబ్లెట్లు వాడాలి, వాళ్ళకి ఏమున్నాయని చెప్పి టెస్టులు చేసి మరి టాబ్లెట్స్ టానిక్స్ అన్ని అందజేస్తున్నారు జనసేన నాయకులు, కూటమి ప్రభుత్వం, టీడీపీ బీజేపీ నాయకులు. వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్. జానకి సుమంత్ గారు, కారంపూడి జానకి సుమంత్ గారు సమతానగర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, కూటమి ప్రభుత్వం కూటమి నాయకుల సహకారంతో గత వారం రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకి ప్రజలను తీసుకురావడమే కాకుండా పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళకి భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి ఏంటని దగ్గరుండి పర్యవేక్షించి వివిధ దాతల నుంచి వచ్చిన విరాళాలను తీసుకునే ఏమన్నా డబ్బులు పడినా కూడా వాళ్ళు సొంతంగా నిధులు ఖర్చు పెట్టి ప్రతిరోజు దగ్గర 40-50 వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసింది మనకి. 40-50 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇలా మెడికల్ క్యాంపులు పెట్టి వాళ్ళకి ఏ విధమైన మెడికల్స్ ఇవ్వాలి ఏమి టెస్టులు చేసి మరి ప్రజలందరినీ కూడా పేద ప్రజలను ఆదుకుంటూ ఈ విధంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలో అరే ఇలాంటి నాయకులుగా మనం ఎన్నుకోలేకపోయాం, ఇలాంటి నాయకులుగా మనం ఓట్లు వేయలేదు, ఓట్లేసి గెలిపించుకోలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ రోజు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఇల్లులు అంటే వరదలు వచ్చి మునిగిపోయినాయి, మేము ఆకలి చావులు ఎక్కడ చావాలని చెప్పి భయపడ్డాం. ఈ రోజు ఏ ఒక్క ఆకలి చావు నమోదు కాకూడదు నియోజకవర్గంలో అని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు గారు, అదేవిధంగా టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గారు రఘురామ కృష్ణరాజు గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు ఆదేశించడంతో ఆ విధంగా ప్రొసీడ్ అవుతూ వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి ఒక్క ఆకలి చావు కూడా నమోదు కాకూడదని నిత్యం ప్రజల్లో ఉంటూ ఏ విధంగా ఫుడ్ సరిపోతుందా లేదా, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి ఆపదలు ఉన్నాయి, ఏమేమి అనారోగ్యం బారిన పడుతున్నారు అని తెలుసుకుంటూ వాళ్ళందరికీ కూడా అనునిత్యం సేవలు చేస్తూ ప్రజాసేవలో ఉన్నారు జనసేన నాయకులు, ఆకివీడు మండల జనసేన నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ సమతానగర్ ఇన్ఛార్జ్ కారంపూడి జానకి సుమంత్ గారు. ఇలాంటి నాయకుల్ని ఎన్నుకోండి. ఇలాంటి నాయకులకు రాబోయే రోజుల్లో మీరు ఒక ఓటు అనే ఒక ఆయుధంతో ఇలాంటి నాయకులను ఎన్నుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఏ విధంగా ఉంటుందో, అంటే ఓటమిలోనే ఏమి లేకపోతేనే మీరు ఓట్లు వేయకపోతేనే ఇంత సేవ చేస్తున్నారు, అదే మీకు ఆపద వస్తే వాళ్ళని ఓట్లేసి గెలిపించుకుంటే ఇంకెంత సేవ చేస్తారో ఒకసారి ప్రజలు ఆలోచించుకోండి. ఆ సమతానగర్ ప్రజలు, అదేవిధంగా ఆకివీడు మండల ప్రజలు, ఉండి నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా మార్పు కోరుకున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. విపత్తులు వస్తాయి, ఇలాంటి విపత్తులు సడన్ గా ఎవరు ఊహించరు. ఇలాగ అతివృష్టి అనావృష్టి జరుగుతూ ఉంటాయి. ఇది ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు, ఈ ప్రజల్ని ఎలా కాపాడుతున్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని మీరు చూడాలి తప్ప ఇక్కడ ఎవరో ఏదో కళ్ళబొల్లి మాటలు వైసీపీ చెప్తుంది అవన్నీ నమ్మకండి. వాస్తవాన్ని గ్రహించండి. ప్రజలను కాపాడేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే. రాబోయే రోజుల్లో మరింత ఘన విజయాన్ని ఇచ్చి ప్రజలను ఆదుకునే ప్రభుత్వాన్ని గెలిపించుకోండి. మరి ఒకసారి జై హింద్.